హలో అందరికీ. దొండకాయ ఫ్రై అండి. ఒక్క పాపడ దొండకాయ ఫ్రై ఉంటే ఫుల్ అన్నం తినేయొచ్చు. సో చూడ్డానికి ఇలా ఉంటుంది. ఎలా ట్రై చేసామో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ దొండకాయలు కడిగి వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అలా కట్ చేసేసుకొని ఒక ఉల్లిగడ్డ, 4 మిరపకాయలు కట్ చేసేసి రెడీ పెట్టేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్. మార్కెట్లో దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయలు మంచిగా వేగినాక ఉల్లిగడ్డలు వేసేసుకొని వేయించుకుందాం. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయ్యాక, మరి బ్రౌన్ అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేగాక పసుపు వేసుకొని నెక్స్ట్ అల్లం వేసుకుందాం. పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వేసుకుందాము. ఒక్కొక్కసారి అల్లంలో పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటాను, ఒక్కొక్కసారి అల్లం వేయను. న్యాచురల్గా బాగుంటుంది, నాకు అలాగే ఇష్టం. కానీ మా మమ్మీ ఎప్పుడు పసుపు వేయమంటారు. సో అలా మంచి అల్లం కూడా ఫ్రై అయిపోయాక దొండకాయలు వేసేసుకొని కలిపేసుకుందాం. అలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. అది స్టీల్ కాబట్టి ఊరికే అడుగు అంటిపోతూ ఉంటుంది. అలా అడుగు తీస్తున్నది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఇష్టమేనా? సో అలా చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. సో అప్పుడప్పుడు మూత అలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం పీస్ అంతా హాఫ్ కంటే ఎక్కువనే ఉడికిపోయేంత వరకు అలాగే మూత తీసుకుంటూ కలిపేసుకుంటూ ఉందాం. అడుగు అంటుతుందేమోనని అప్పుడప్పుడు అలా మూత తీసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండాలి కర్రీని. సో అలా మొత్తం మగ్గిపోయాక ఆయిల్ తేలుతూ ఉంటుంది, వాటర్ కూడా ఇంకిపోతూ ఉంటుంది. టైంలో కారంతో పాటు కొబ్బరి పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు ఎంత కారం తింటారో అంత వేసేసుకొని కొబ్బరి పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం. సో మంచిగా చక్కగా కలిపేసేసుకున్నాం. అది అడుగు అంటుతూ ఉంటుంది కదా, అలా గీకుతూ కలుపుతూ ఉంటాను ఎప్పుడు. సో క్యాప్ పెట్టేసుకొని వాష్ చేసుకుంటూ ఉండాలి కర్రీని, కలుపుతూ అడుగు మాడిపోకుండా. దొండకాయ ఎలా చేసినా భలే టేస్టీగా ఉంటుంది. టమాటా వేసి ఎప్పుడన్నా మీరు చేశారా? నేనైతే నా లైఫ్లో ఇంతవరకు దొండకాయలు టమాటా వేసింది లేదు. సో అలా కలిపేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు సో మధ్య మధ్యలో అలా క్యాప్ తీస్తూ క్యాప్ పెడుతూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి, బాగా ఫ్రై అయినట్టుగా. టిల్ దెన్ అప్పటి వరకు కలిపేసుకుంటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. సో ఈ స్టేజ్ వరకు మంచిగా ఫ్రై అయిపోయింది. కొత్తిమీరాకు వేసేసుకొని కలిపేసుకొని కాసేపు సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత తెరవకుండా క్యాప్ పెట్టేసి ఉంచేస్తే కాసేపు అయ్యాక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. అన్నం
ఈ కర్రీ ఒక్క పాపడ అలా పెట్టేసుకొని తింటే వెజ్లో చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లల సౌండ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.